హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చీనా గ్రాస్ అంటే ఎంతమందికి తెలుసు, ఎంతమంది ట్రై చేశారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మా చిన్నప్పుడైతే దీన్ని ఎక్కువగా జునిగడ్డి అని పిలుస్తూ ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచో దీన్ని ట్రై చేద్దామని వెతుకుతున్నాను బెంగళూరు ఉన్నప్పుడు. నాకైతే ఏ సూపర్ మార్కెట్లో దొరకలేదు. బట్ అగర్ అగర్ విత్ ఫ్లేవర్స్ అయితే కనిపించింది. లైక్ పైనాపిల్, స్ట్రాబెర్రీ లాంటి ఫ్లేవర్స్ ఉంది. సో అగర్ అగర్ అంటే ఏం లేదండి, మనకి పౌడర్ ఫామ్లో ఉంటే దాన్ని అగర్ అగర్ అంటాము. లేదు ఇలాగ మనకి గ్రాస్ షేప్లో ఉంటే దాన్ని చైనా గ్రాస్ అని పిలుస్తూ ఉంటాం అంతే. సో నాకు విజయవాడ వచ్చాక రత్నదీప్లో అయితే కనిపించింది. సో ఇంక నేను వెంటనే తీసేసుకున్నాను. అండ్ ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశా కానీ అంటే ప్యాక్ ఆఫ్ 10 ప్యాక్ ఆఫ్ 20 తీసుకోవాల్సి వస్తుంది. సో అందుకే నేను ఇంక ఇక్కడ తీసుకున్నాను ఆఫ్లైన్లో. అండ్ దీన్ని చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ చాలా మంది చాలా విధాలుగా చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే మనం చైనా గ్రాస్ నీట్గా వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేయాలి నార్మల్ వాటర్లో. సో చైనా గ్రాస్ సోక్ అవుతున్న టైంలో మనం పాలు తీసుకొని దాంట్లో షుగర్ వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు బాగా మరిగించుకోవాలి. సో అది మరిగాక మనం సోక్ చేసుకున్న చైనా గ్రాస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో చైనా గ్రాస్ అంతా ఫుల్గా మెల్ట్ అయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే కొన్ని ఫ్లేవర్స్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఇలా కూడా యాడ్ చేసుకుని ట్రై చేయొచ్చు. అది కూడా మంచి ఫ్లేవర్గా బాగుంటుంది. సో నేనైతే ఇవాళ చాలా ప్లెయిన్గా చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మనకి జున్ను తిన్నట్టు, ఒక క్యారమెల్ పుడ్డింగ్ తిన్నట్టు ఎంత ఎమ్మీ టేస్ట్ వస్తుందంటే అంత ఎమ్మీ టేస్ట్ వస్తుంది. సో మన కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో వేసుకొని కొంచెం సేపు బయట పెట్టుకోవాలి. ఎందుకంటే వేడిది ఫ్రిడ్జ్లో పెట్టుకోడు కాబట్టి. ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే సూపర్.